కొత్తపల్లి గ్రామస్తులకు ఏమనగా కొత్తపల్లి గ్రామంలో బోనాల ఉత్సవం జరగబోతుంది. మా బోనాల ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. బోనాలు ఉన్నప్పుడు మేమందరం మా ఊరికి వెళ్ళి ఇక్కడ వస్తాము, అందరం వస్తాము. ఇక్కడ అయితే చాలా బాగా జరుగుతుంది. మీరు కూడా రావాలని కోరుతున్నాము. సో అందరు ఎట్లుండ్రు ఇంటర్వ్యూ. సో కొత్తపల్లి గ్రామంలో బోనాల ఉత్సవం అనేది జరుగుతుంది అన్నమాట. పొద్దున్న నుంచి ఈ సాయంత్రం వరకు ఇంకో ఇట్లా చాయ్ బిస్కెట్ తినుకుంటా కూర్చుండు. సో ఇట్లానే అందరు చేస్తారు. ఇప్పుడు బోనాలు అనేవి వెళ్తాయి. నువ్వు బోనాలకు ఎవరింటికి వచ్చినావు చెప్పు. మా అమ్మమ్మ ఇంటికి వచ్చినావు. మా వాళ్ళ ఇంటికి వచ్చిన. సో గైస్ అందరిని ఒక్కొక్కటి అనుకొని వాళ్ళ హలో గైస్ బోనాలకి అయితే అందరు వచ్చేసారు. హలో గైస్, నా పేరు అయితే విఘ్నేష్ కుమార్. నేనైతే ఇప్పుడు కొత్తపల్లి ఊర్లో ఉన్నాను. ఇక్కడైతే ఇప్పుడు బోనాల ఉత్సవం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే అందరిని ఇంటర్వ్యూ తీసుకుందాం అందరితోటి. సో నానన్న గారు కమాన్. సో అక్షయ మీ గురించి బోనాల గ్రామం బోనాల పండుగ ఏవాడాలి బాబాయ్ ఏం చెప్పండి. నా పేరు జి పవన్ కుమార్. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఆమన్గల్ నుంచి వచ్చినాం. ఎందుకు వచ్చారు? మా ఈ కొత్తపల్లిలో బోనాలు స్పెషల్ అంట కదా, అందుకని చూడడానికి వచ్చినాం. చూసిర్రా? చూడలేదు, ఇంక ఇప్పుడు పోవాలి. బోనాలకు వచ్చిన అంటారు కదా, బోనాలు అంటే ఎప్పుడైనా చూసారా? ఇవన్నీ కొత్తగా ఇక్కడ వచ్చారు. ఇంతకుముందు మా దగ్గర చూసినాం కానీ ఇక్కడ స్పెషల్ గా జర మంచిగా అనిపిస్తే చూడడానికి వచ్చాము. అట్లా ఇంకా వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి. ఇంకా బోనం తీసుకొని తర్వాత బోనం మీకు తీస్తారా అండి? బోనాలు మీకు తీస్తారా? అర్థం కాలే. బోనం మీకు తీస్తారా? మేము కూడా చేస్తున్నాం. రెడీగా ఉన్నది ఎత్తుకొని గుడికి వెళ్ళాలి. ఇప్పుడు గుడికి వెళ్ళినాక ఇకంతా ఇప్పుడు పోతురాజులు అవన్నీ ఉంటాయంట కదా, అవన్నీ చూడడానికి వచ్చినాం. మీకు ఎట్లే మేము. పేరేంటి? నా పేరు పున్న అక్షయ. మీరు ఎక్కడికి నుంచి వచ్చారు? నేను మాల్ నుండి వచ్చాను. ఎందుకు వచ్చారు ఇక్కడికి? బోనాల సందర్భంగా కొత్తపల్లికి వచ్చాము. అంటే ఇక్కడ బోనాల ఇంకేమైనా స్పెషల్ ఉంటుందా? డైలీ ఉండేటట్టే ఉంటుందా? ప్రతి విలేజ్ లో జరిగేటట్టే ఉంటుందా? లేదు, మా ఊర్లో కొంచెం స్పెషల్ ఉంటుంది. గుడికి వెళ్ళి నైవేద్యం పెట్టేసి వస్తాం. అన్ని ఊర్లలో కూడా అలాగే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆవనగల్ నుంచి వచ్చినాం. బోనాల పండుగ కొత్తపల్లిలో జరుగుతుంది కాబట్టి చూడ్డానికి వచ్చినాం. అట్లనే బోనం మా అమ్మ వాళ్ళు బోనం కూడా వేస్తుర్రు. బోనం ఎత్తుకొని ఇంకా గుడికి పోవాలి. ఇప్పుడు ఇక్కడ కొత్తపల్లి మా అమ్మగారి ఊరు. కొత్తపల్లిలో బోనాల పండుగ జరుగుతుంది కాబట్టి మేము మా అమ్మ వాళ్ళు బోనాలు చేస్తుర్రు. ఇక బోనం ఎత్తుకోవడానికి అనేసి కొత్తపల్లికి వచ్చినాం. ఆ బోనం ఎత్తుకొని ఇప్పుడే ఇక డప్పు సప్పులు వినిపిస్తున్నాయి. బోనం ఎత్తుకొని ఇంకా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. బోనం అమ్మవారికి ఎక్కించి. ఇంకా బోనం ఎత్తుకోలేదు మీరు? ఎత్తుకోలేదు ఇంకా. బోనం అంటే ఇప్పుడు బోనాలు ఏమి వెళ్తారు, అలా ఏమేమి ఉంటాయి? బోనంలా బోనం కుండ తయారు చేసి ఫస్ట్ పసుపు కుంకుమతో తయారు చేసి పూలు అలంకరించి వేప మండలతో అలంకరించి ఆ తర్వాతకి అంట్లో బెల్లబువ్వ పెట్టి పరమాన్నం అన్న ప్రసాదం, బెల్లమన్నం అనే కాదు ఏదన్నా ఒక ప్రసాదం పెట్టి దానిపైన ఇంకొక కలశంలాగా ఇంకొకటి పెట్టి దానిపైన ఒక ఒత్తేసి ఆ ఒత్తుని వెలిగించుతారు. నూనె పోయొచ్చు, నెయ్యన్న పోయొచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం బోనాల దగ్గరికి పోదాం. అరే నిమ్మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనం ఎత్తుకున్నదే గోలుకొండ. అరే నిమ్మెడల నా మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనం ఎత్తుకున్నదే గోలుకొండ. తోలు డప్పులు తెచ్చి జాట పిల్లాలు తెచ్చి కోడి పుంజులు తెచ్చి కొత్త బట్టాలు తెచ్చి కళ్ళు శాకాలు తెచ్చి గొర్రె పోతుల నువ్వే కావు వట్ట రావయ్యరే. అరే పచ్చి గుండా బోనమే పోచమ్మ గచ్చలగా ఊలాటలే.